హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ శ్రీపురం శ్రీనివాస్ లేదా సిను 65 ఇవాళ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది మంచిగా ఉన్నది గమ్మత్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇట్లాంటి ఎపిసోడ్స్ మంచి కిక్కినిస్తాయి లైక్ ఒక ఫెస్టివల్ ఎపిసోడ్ లెక్క మంచి కిక్కినిస్తాయి ఎందుకంటే మంచి మంచి కంటెస్టెంట్లు ప్రీవియస్ కంటెస్టెంట్లు అట్లాంటి వాళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి మజా వస్తుంది స్పెషల్లీ ఈరోజు మనకి మంచి కంటెస్టెంట్లు అంటే శివాజీ గారు లాంటి షోయల్ లాంటి కంటెస్టెంట్లు స్టేజ్ మీదకి రావడం అది ఇంకా కిక్ ఇచ్చింది అండ్ ఈవెన్ యాంకర్ రవణ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సో యాంకర్ రవణ వచ్చుడు యాంకర్ రవణ విష్ణుప్రియకి అంత మంచిగా నీట్గా చెప్పినా కానీ ఆమెకి ఎక్కకపోవడం అఫ్ కోర్స్ ఎంతోమంది చెప్పారు ఈవెన్ మనకు చూపించిన దానికంటే ఎక్కువనే జరిగింది అక్కడ కానీ అయినా కానీ ఆమెకి ఏం ఎక్కలేదు గింత కూడా ఎక్కబోదు ఈవెన్ మీరు గమనిస్తే పృథ్వీరాజ్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ అని బాగా బయట టాక్ నడుస్తుంది నాకు తెలియదు బయట చాలామంది అంటున్నారు దర్శిని గౌడ పృథ్వీరాజ్ శెట్టి దర్శిని గౌడ యష్మి గౌడ వీళ్ళంతా అంటే సీరియల్లో చాలామంది ఆర్టిస్టులు కన్నడ నుంచి ఉన్నాడు కర్ణాటక నుంచి వెళ్ళి వచ్చిన ఆర్టిస్టులే చాలామంది ఉంటారు తెలుగు సీరియల్ ఇండస్ట్రీ మొత్తం కూడా కన్నడ సీరియల్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ థింగ్ ఒక ఫీల్ ఒక వైబ్ అయితే వస్తుంది ఎందుకంటే కంప్లీట్గా హీరోలు హీరోయిన్లు అంతా అడిగేలా ఉంటారు మీరు కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు తేజస్వి గౌడ అన్నీ చాలామంది 60-70% ఆఫ్ ఫుల్ ఆన్ కన్నడ ఆర్టిస్టులతో నిండిపోయి ఉంటుంది సో అందుకని చెప్పి ఇప్పుడు మనకి వీళ్ళంతా కనబడుతూ ఉంటారు అయితే దర్శిని గౌడ ఆమె వచ్చింది కదా ఆమె ఈ పృథ్వీరాజ్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ అంట మనకు సంబంధం లేదు అవినాష్ గుర్తుపట్టిండు కదా మీకు అర్థం అయితే ఆమె రావడము ఇక్కడ విష్ణుప్రియ కూడా ఈ పాయింట్ తెలుసు అనేది ఒక బయట నడుస్తుంది బజ్జు ఏందో అబ్బా సరే ఈయన నిడిచిపెడితే అవును చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఏంది ఆదిరెడ్డి మహిదర్ విషయంలో నువ్వు అసలు రియాక్ట్ కావా గిట్నే ఉంటుందా గట్నే ఉంటుంది దేనికి రియాక్ట్ కావాలబ్బా చాలామంది మెసేజ్ పెడుతున్నారు కానీ దేనికి రియాక్ట్ కావాలి ఇది దేనికి అక్కడికి వచ్చే పంచాయతీ ప్రతి సీజన్లో చూస్తున్నాము ఆదిరెడ్డి మీద మహిదర్ వీడియోలు చేస్తాడు ఆదిరెడ్డి మహిదర్కి ఫోన్ చేస్తాడు వీళ్ళిద్దరిది పంచాయతీ కొండలు నడుస్తుంది ఆ తర్వాత మహిదర్ మేము కాంప్రమైజ్ అయిపోయినాం నాకు ఫోన్ చేసిండు ముచ్చట పెట్టినా నేను వీడియో పెడతాడు ఇవన్నీ రెగ్యులర్గా రొటీన్గా చూస్తూనే ఉన్నాం కదా ఎందుకు వచ్చిన పంచాయతీ ఎందుకు అక్కడికి వచ్చే పంచాయతీ బిగ్ బాస్ పంచాయతీ ఉత్త పంచాయతీ ఇదంతా ఇది A+B ఓల్డ్ స్క్వేర్ వ్యక్తిగతం మనస్తత్వం వ్యక్తిత్వ వికాసం ఉల్లాసం ఉత్సాహం ఏముంటుంది 60-70 కెమెరాలు ఉన్నాక వ్యక్తిత్వం వికాసం ఏంది ఎక్కడో ఒకడ మనసు లోపల కెమెరాలు ఉన్నాయని చెప్పి నటిస్తూనే ఉంటారు సగం అంతా సరే అది పక్కన పెట్టి జెన్యున్గా ఉండేటోళ్ళు ఉంటారు కొన్ని రోజులు కెమెరాలు మరిచిపోయినట్టు అవుతుంది కావచ్చు ఎన్ని పక్కన పెడితే బయటకు పోయిన తర్వాత వాళ్ళంతా మంచిగా ఉంటారు దోస్తులు లెక్క ఉంటారు మస్తు ఎంజాయ్ చేస్తారు మస్తు కలుస్తారు పార్టీలు పబ్బులు దావతులు మొత్తం ఒకరికి సపోర్ట్ చేసుకుంటే మంచిగా ఉంటారు బయట ఈ లేకి పంచాయతీ గురించి వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసినా మనం కొట్టుకోవడం రావడం తప్ప ఏముండదు ఉత్త పంచాయతీ అండ్ ఇంకోటి నాకు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే ఇద్దరి వర్షన్ నాకు నచ్చుతలే ఇద్దరి వర్షన్ నచ్చుతలే ఎవరేమో ఫుల్గా వద్దులే ఎవరి సపోర్ట్లు వాళ్ళకు ఉన్నాయబ్బా చెప్తున్నా కదా ఎవరి మోటోలు వాళ్ళకు ఉన్నాయి ఒకరేమో గౌతమ్ కృష్ణ కోసం నిలబడతారు ఒక సదర్ రివ్యూవర్ గౌతమ్ కృష్ణ కోసం పోరాటం చేస్తారు ఇంకో సదర్ రివ్యూవర్ నిఖిల్ కోసం పోరాటం చేస్తూ ఉంటారు ఇంకో సదర్ రివ్యూవర్ యష్మి కోసం పోరాటం చేసే రివ్యూవర్ ఇంకో సదర్ రివ్యూవర్ టేస్టీ తేజ కోసం అంటే నేనే అనుకోరాదు కొంత టేస్టీ తేజకు కొంత ప్రేరణకి కొద్దిగా పాజిటివ్గా అనిపిస్తుంది నా కన్సర్న్లో వాడు కరెక్ట్గా అనిపిస్తుంది సో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా ఎవడి సపోర్ట్ వాడిది అంటే ఇండైరెక్ట్గానే డైరెక్ట్ కూడా కాదు అంటే తెలియకుండానే వాడి ఆట మనకు నచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ప్లస్ అన్నట్టుగానే పోతూ ఉంటుంది ముంగటికి అంతే బండి ఎవడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడిది నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాది అంతే కొట్టుకొని చావురు అంతే మనకు సంబంధం లేదు అందుకే నేను రియాక్ట్ ఎందుకు రియాక్ట్ కావాలి లేకి పంచాయతీ అది లేకి పంచాయతీలు గెలికి వాసన చూసుకోవడం మనకెందుకు మనకి లేవా దునియా టెన్షన్లు ఉన్నాయి మన సంసారాలు మన పొరగాళ్ళు మన పిల్లలు మన పంచాయతీ మన నౌకరీ మన బిజినెస్ అట్లా 1,00,000 టెన్షన్స్ నీకైనా ఉంటాయి నాకైనా ఉంటాయి గాలికి పంచాయతీ గురించి మనకెందుకు ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్ ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే పాయింట్ షుడ్ బి నోటెడ్ ఇద్దరు నాకు ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే నాకు ఏ అవసరం వచ్చినా నేను వాళ్ళిద్దరికీ ఫోన్ చేస్తాను ఇది నోట్ దిస్ పాయింట్ అంత ఈవెన్ నాకు ఎటువంటి ఇబ్బంది అయినా బాధ అయినా ఏదైనా సహాయం కావాలన్నా ఏది కావాలన్నా ఫస్ట్ కాల్ వాళ్ళిద్దరికి పోతుంది అండ్ నేను వాళ్ళిద్దరికి కూడా తెలుసు నేను వాళ్ళిద్దరికి తప్ప ఇంకెవరిని అడగను అన్న పాయింట్ వాళ్ళిద్దరికి తెలుసు నేను వాళ్ళిద్దరిని అడుగుతా అంత క్లోజ్ నాకు ఇద్దరు దానికి వస్తారు ఇద్దరు నాకు ఫోన్ చేస్తారు ఇద్దరు ఈ పాయింట్ మీద మాట్లాడతారు
కానీ ఇది ప్రతి సీజన్ నడిచే పంచాయితే. రైట్. గంటలు పొంటలు మాట్లాడతారు ఇద్దరు కూడా. మాట్లాడితే అంటే ఇద్దరు బిజీగా ఉంటారు, నేను బిజీ వాళ్ళు బిజీ, కానీ ఎప్పుడైనా మాట్లాడుకుంటే 2 hours 3 hours కంటిన్యూ ఉంటుంది ముచ్చట. మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. అంత క్లోజ్ ఫ్రెండ్స్, అంత జాంజిగిరి జబ్బలు, ఒకరి కోసం ఒకరు నిలబడేంత అది ఉంది అందరి మధ్య. ఈ పంచాయతీలన్నీ నామమాత్రంగా జరుగుతాయి పోతాయి, కానీ మళ్ళీ యాజ్ యూజువల్గా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫ్రెండ్స్ అయినా ఫ్రెండ్స్ అవుతారు అంతే. రైట్. నేను కుండబద్దలు పెట్టినట్టు చెప్తా అబ్బా, నిజం మాట్లాడు. అందుకే నేను ఎన్నింటిలో ఇన్వాల్వ్ కానీ తగ్గుకుంటారు ఈ సీజన్ మందు. ఆ తర్వాత మళ్ళీ మనం దోస్తున్నాం చెట్టు కింద కోతున్నాం అని చెప్పి ఎగురుతూ ఉంటాం. ఏముంది ముచ్చట. ఇప్పుడు ఈవెన్ నాకు కూడా ఈ సీజన్కి పోయిన సీజన్లో ఆదిరెడ్డి రివ్యూస్ కూడా పెద్ద ఏమి ఎక్కలే నాకు. ఏందబ్బా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది అనే సెన్స్ పోతుంది నాకు. నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అంది. ఎవరన్నా ఈ పంచాయతీని అంతా చూసి వీడియోలు సపరేట్గా తమ్నెళ్ళు పెట్టి వేసుకుంటారు చూడు, వాళ్ళు బకరాలు అయినట్టే. ఏముండదు ముచ్చట. చాలా మంది చూస్తున్న బ్రదర్స్ అది సపరేట్గా ఉండరు, మన పని మనం చేసుకోవాలి. రైట్. ఓకే. ఇది ప్రేమ ఓపెనింగ్ ఎపిసోడ్ స్టార్టింగే సాటర్డే ఫ్యామిలీ డే. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఏడ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇది? రేటింగ్ చూస్తా అంటే 4 లేదు, బిగ్గెస్ట్ రియాలిటీ షో అట. ఏదో పెద్ద గ్రాండ్ సూపర్ సక్సెస్ఫుల్ సీజన్కి జరిగినట్టుగా జరిగిందయ్యా ఇవాళ ఎపిసోడ్. లోపల ఏం లేదు, డొల్లా రేటింగ్ లేదు ఆడ, రావట్లే. సీరియల్ రేటింగ్లు కూడా వస్తలేవు. వీకెండ్లోనే వీక్గా ఉందనుకుంటే, వీక్ డేస్లోనే వీక్గా ఉందంటే వీకెండ్లో ఇంకా వీక్గా తయారవుతుంది ఈ మధ్యకాలంలో. ఓన్లీ ఈ పండగలు పబ్బాలని చెప్పి హంగామా చేస్తా అంటే పండగలకు కూడా గట్టిగా చేయకపోయేసరికి పండగలకు కూడా డల్ అయిపోయాయి. సరే, ఇవాళ ఎపిసోడ్ అయితే బాగానే ఉంది. రేపటి ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే సన్నీ మచ్చ వస్తుండు. ఆయన అవినాష్ కోసం కోన వెంకట్ గారు వస్తున్నారు. కోన వెంకట్ గారు తెలుసు కదా, అద్భుతమైన రైటర్ కోన వెంకట్ గారు అద్భుతంగా వెరైటీగా అవినాష్ కోసం వస్తుండు. దట్స్ ద మ్యాజిక్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ బిగ్ బాస్. అయితే ఇంకెవరు ఉన్నారబ్బా, ఒక నిమిషం, ఎవరు మిస్ అయింది. అవినాష్ కోసం కోన వెంకట్ గారు వస్తున్నారు. నిఖిల్ కోసం తేజస్వి గౌడ, అమర్దీప్ వస్తున్నారు. యష్మి కోసం శ్రీ సత్య వస్తుంది. అండ్ ఇంకోళ్ళు ఎవరు అబ్బా మిగిలింది ఎవరు? విష్ణుప్రియ అయిపోయింది, టేస్ట్ నబీల్ అయిపోయాడు. ఇంకెవరో మిగిలింది గుర్తొస్తలే. మిగిలిన వాళ్ళు అది చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్పేస్తా. సరే, ఓపెనింగ్ మనకి ఇది ప్రేమ ఇది ప్రేమ. ఎంత మంచి పాట. కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఇంత మంచి పాటకి ఏందయ్యా కంపోజింగ్? ఉదయ్ నువ్వేనా ఇంకెవరైనా చేసిరా? ఓ మాట నువ్వేనా ఇంకెవరైనా చేసిరా? ఇటిద్దరు అమ్మాయిలు యాజ్ యూజువల్గా కనిపించిన అమ్మకి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా వచ్చింది అది ఆలోచన నీకు అంత క్రేజీగా? అమ్మాయిలు ఇటున్నాయి, వాళ్ళు తండ్రి కూతుళ్ళు, తండ్రి కొడుకు, దిస్ కైండ్ ఆఫ్ సాంగ్కి వాళ్ళ ఆ ఫారెన్ గర్ల్స్ వచ్చి ఇది ప్రేమ అని చెప్పి నాగార్జున గారు పట్టుకొని ఇట్టిట్టు నడుచుడైంది. వాట్ హ్యాపెనింగ్ దేర్? ప్లీజ్ టెల్ మీ. వాట్సాప్, ఫేస్బుక్, వీచాట్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. చెప్పు ఉదయ్ భాయ్, చెప్పు ప్లీజ్. ఎవరు చెప్పారు నీకు? సీట్లో కూడా టింగ్ అని నాగార్జున గారు పాపం చెప్పేసి చేసేస్తారు. ఆయన డైరెక్టర్స్ హీరో. సరే, సోమవారం నుంచి శుక్రవారం వరకు చూశారు. ఎవరు చూశారు? సగం మంది చూడట్లే, చూశారు. మరి శుక్రవారం ఏం జరిగిందో మన టీవీలో చూద్దాం. ఓకే, ఏంటంటే నీ తొలి ప్రేమలు చెప్పుర్రే అని చెప్పి మొదలైంది ఆ ఎపిసోడ్. అవునా? తొలి ప్రేమలు. ఇందులో నిఖిల్ ప్రేమ గురించి చాలా హార్ట్ టచింగ్గా ఇది మొత్తం ఇంకా లివర్ టచింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అంతా జరిగింది. ఓకే చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి, చాలామంది వాళ్ళిద్దరు కలవాలరా, అరే వాళ్ళిద్దరు కలవాలరా. ఓకే ఫైన్, కలవాలి, మంచి సంతోషం. ఇప్పుడు అదంతా పెయిన్ బయట పెట్టుకొని ఇక్కడ యష్మితోటి చిచ్చి
కుట్లు అలికల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టు, అంతకంటే ఏముందు మర్చిపోయా గుండె ధైర్యం, గుండెల్లో ధైర్యం ఇవన్నీ జరిగినాయా? బయట ఒకటి ఉంది, అది కావాలి, అది మిస్ అవుతుంది, ఎమోషను, మేమది మల్టిప్లికేషన్ ఏదో ఒకటి ఎన్ని ఉన్నాయా లేవా? ఎన్ని ఉన్నప్పుడు మరి ఇక్కడ ఏంది ఈ గుండె ధైర్యాలు ఏంది, ఈ కుట్లు అలికలు ఏంది, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ చేసినావు కదా, మళ్ళీ ఇంత స్టోరీ చెప్తివి. ఇప్పుడు ఏం కావాలి? మేము ఇప్పుడు హార్ట్ఫుల్గా మెల్ట్ అయిపోయి మన బిగ్ బాస్ లవర్స్ ఎట్టుంటారు, ఇవాళ పాట ఇవాడితే రేపటి పాట రేపటిదే, గతంలో వాడు చేసినవన్నీ గంగలో పోతాయి కదా కదా. పోనీ నాకు సంబంధం లేదా, ఏందన్న పోనీ. రైట్, మన టీవీలో లవ్ స్టోరీ విందాం పట్టుర్రి. ఓకే, వర్షం పడుతుందా? ఓకే, రోజ్ ఫ్లవర్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ స్టోరీ చెప్పాలి. ఫస్ట్ యష్మి చెప్పింది చాలా సీరియస్గా సిల్లీ స్టోరీ చెప్పింది అనిపించింది నాకైతే. ఫస్ట్ ఏంటంటే ఆమె టీవీ యాంకర్గా ట్రై చేసేటప్పుడు వాళ్ళు కలిసిరట, వాళ్ళతో రిలేషన్షిప్ ఏర్పడ్డదట, వాళ్ళతో బాగా ఉందట. ఆ తర్వాత డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది. ఆ తర్వాత కొన్ని అంటే నాకు నాన్నే ఇంపార్టెంట్ అనుకున్నా అన్నప్పుడు నమ్మకం పోవడానికి నాన్న ఇంపార్టెంట్ ఏదో అల్లింది ఎంబ్రాయిడరీ వర్క్ బాగుందా లేదో మనం చెప్పాలి, అంతే. ఏమంటారు, అంతేనా? నమ్మకం పోయింది, అందుకని చెప్పి యాక్చువల్లీ నేను నానే ఇంపార్టెంట్ అనుకున్నా, అందుకని చెప్పి వదిలేసిన. కానీ ఇప్పటికీ నాకు చాలా సపోర్టివ్గా, నాకు ఎప్పటికీ ఇప్పుడు ఒక మెంటర్ లాగా నాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ నాకు మంచి చెడులు చెప్పేది అతనే. ఈ జన్మకి ఏంది ఇప్పటికీ ఉన్నాడంట, అప్పుడెప్పుడో కలిసినాడు, ఇప్పటికీ ఉన్నాడంట, ఇప్పటి వరకు ఉన్నాడు. ఈ జన్మకైతే కష్టం, కానీ వేరే జన్మలో ఇంకో జన్మ అంటూ ఉంటే నిన్నే పెళ్లి చేసుకుంటాడు. డిస్టర్బెన్స్ వచ్చినంతటి ఫోన్ మాట్లాడింది, వాడిని వేరే జన్మలో పెళ్లి చేసుకుంటాను ఏంది, ఈ జన్మలో ఏదో బుక్ అయిపోయినట్టు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు, ఆల్రెడీ ఇద్దరు పిల్లలు తల్లి లేక మాట్లాడబట్టే ఎందుకు ఈ జన్మలో ఏం పుట్టి ఏమయ్యే? ఒక మాట ఏమైంది చెప్పుర్రి, ఒక మాట చేసుకోవచ్చుగా. వాడు బకరగాడ ఫోన్ మాట్లాడడానికి సరిపోతాడు. నాకు మంచి అబ్బాయి దొరకట్లేదు, మంచి అబ్బాయి దొరికే రిలేషన్ అయ్యి అంత అయిపోయాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరి సోది ప్రవారి చెప్పాలంటే అవతల నమ్మేతాడు చెప్పాలి. చేసిదే చెప్పిండు, అది నిజం వాస్తవం, అది నాకు తెలుసు స్టోరీ. నా అర్థమ్మాయి పాపం అసలు వద్దులే, కొన్ని లీక్ చేయలేం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన సదర్ ఫోటోలు వీడియోలు కూడా ఈజీగా బయటకు వస్తాయి, కానీ వద్దులే. అయితే టేస్టీ తేజ నార్త్ ఇండియా అమ్మాయి, నేను సింగిల్గా ఉన్నప్పుడు నాకు కలిసింది, క్లోజ్ అయింది. కరోనా ముందు లవ్ స్టోరీ. ఆ తర్వాత మేము ఎదురెదురు ఫ్లాట్స్లో ఉండేది. పాజిటివ్ వైబ్రేషన్స్, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కలిసి ముందరికి పోతుంటే కట్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా నీకు బాగాలేదు నీ అంత. ఆ అమ్మాయి ఏమో సన్నంగా సలాక లెక్క, సలాక ఇన్ ద సెన్స్ తీగలాగా అనుకోర్రి, ఆ టైప్లో మంచిగా ఉంది. మరి నువ్వేమో ఇట్లున్నావు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దన్నారని చెప్పి బ్రేకప్. ఆ తర్వాత వాళ్ళకి పెళ్ళిన తర్వాత ఇక అక్కడ మంచిగా అనిపించకపోవడం, ఇటు ఫోన్ చేయడం, ఇదంతా చెప్పిండు అవి కుల. కానీ తర్వాత తనకి రిస్క్ అయిద్దేమో ఇట్లాంటివన్నీ చెప్తే. మనడు ఒక లెటర్ పెట్టుకున్నాడు, జనాలకి అర్జీ పెట్టిండు. అది ఏంటంటే, నేను అమ్మని ఎంత ప్రేమిస్తున్నానో అంతే బాగా చూసుకుంటా, అంతే బాగా ప్రేమిస్తా, అంత ప్రేమని ఇస్తాను మీకు, ఎవరైనా కావాలంటే బయటకు వచ్చినాక ట్రై చేసుకోవచ్చు అని చెప్పింది. ఏంది బయటకు రాగానే మొత్తం తేజ అందరు గులాబీ పూలు పట్టుకుని తేజ ఐ లవ్ యూ తేజ. నువ్వు చెప్పు ఒక మాట, బిగ్ బాస్ హౌస్లో పట్టుకొస్తా, అమ్మను పట్టుకొచ్చింది కదా, నెక్స్ట్ వైఫ్ని పట్టుకొస్తా అని చెప్పు. ఉంటారు అమ్మో, అట్లాంటివి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, దొరుకుతారు. నెక్స్ట్ నబిలు తన స్టోరీ చెప్పిండు, 9th క్లాస్ స్టోరీ. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది, చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు పోయింది. కట్ చేస్తే అక్కడ ఏం లేదు ముచ్చట, అందువల్ల కానీ బాగానే ఉంది, బాగా చెప్పే విధానం బాగుంది నబిల్ది. నెక్స్ట్ పృథ్వీ తన స్టోరీ చెప్పిండు. తను హ్యాపీలీ మ్యారీడ్ లైఫ్ అయిపోయింది. ఇంకా యాక్చువల్లీ తనకు ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు, ఆ తర్వాత నచ్చింది, ఆ తర్వాత మంచిగా క్లోజ్ అయిపోయిండు. అంత కాలేజ్ స్టోరీ అంతా చెప్పిండు. కట్ చేస్తే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అయిపోయింది, హ్యాపీలీ మ్యారీడ్ అని చెప్పేసి స్టోరీ అయిపోయింది. ఆ తర్వాత రోహిణి తన లవ్ స్టోరీ చెప్పి ఎమోషనల్ అయింది. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ అతనికి వేరే అమ్మాయి ఉండగా కూడా ఈ అమ్మాయిని ఓకే చేసి, నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి కొంత
ఈమె పోవడం డైమండ్ రింగ్ తోటి పోయినా అని చెప్పింది. డైమండ్ రింగ్ ఇచ్చిన అని. డైమండ్ రింగ్ ఇచ్చిన తర్వాత వాడు తీసుకోవాలి. మరి నో అని అంటే తీసుకోవడానికి ఉండదు కదా. ఎస్ అన్నాడు, తీసుకున్నాడు. ఆ తర్వాత వేరే ఉందని తెలిసి నువ్వు దూరం పోయినావు. అంతే ముచ్చట. నువ్వు డైమండ్ రింగ్ తోటి పోకపోయి ఉంటే వాడు నాకు వేరే అమ్మాయి ఉందని చెప్పేటోడు. మనోడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు వద్దు తర్వాత తీసుకుంటాను ఎందుకు చెప్పిండు. నువ్వు డైమండ్ రింగ్ తోటి వేరే కాబట్టి అది మిస్టేక్. డైమండ్ రింగ్ అనవసరంగా డైమండ్ రింగ్ బొక్క. నెక్స్ట్ నిఖిల్ చెప్పిండు, నాకు ఎన్నో లవ్వులు ఉండొచ్చు, పోయి ఉండొచ్చు, కానీ ఒక్క లవ్ అది నాదనిపించింది. 6 ఏళ్ళు మేము విడిపోయామంటే లేదు. కానీ నిఖిల్ గారు తనతో ఉంటే మాత్రం ఉంటాడు. రీల్స్ అవి ఇవి చేసుకుంటూ. ఓకే, షీఈ్ మై వైఫ్. ఆ ఫీలింగ్ మాత్రం వచ్చింది ఆ అమ్మాయి దగ్గరనే. సెలెక్ట్ చేయడం కష్టమైంది యాక్చువల్లీ. ఆ అమ్మాయికి ఒక కంటికి -7, ఇంకో కంటికి -6 అడిగిర్రా ఇది ఇన్ఫర్మేషన్. ఆమెకు సైట్ ఉందని ఇన్ఫర్మేషన్ అడిగి రావాలి. ఎందుకైనా బదలని చెప్తావు. అయితే విడిపోయినప్పుడు నాది కూడా తప్పు ఉంది, కోపం వచ్చింది, నేను చాలా సీరియస్ అయ్యాను. 6-7 నెలలు నేను కూడా పోతే పోనీ ఇంకెవరు దొరకరా అనుకున్నా. కానీ ఒకటే ఫీల్, తను నా తల్లిలాగా అనిపించింది. నన్ను అంత బాగా చూసుకున్న వాళ్ళు ఇంకెవరు లేరు. ఈ షో తర్వాత నేను ట్రై చేస్తా. ఆమె ఎంత వద్దన్నా కొట్టినా ఆల్రెడీ కొట్టించుకున్నా అంటాడు. కొట్టిందట. ఐఎమ్ సారీ. నన్ను అర్థం చేసుకొని ఒక తల్లి కదా, బిడ్డ తప్పు చేస్తే ఎట్లయితే దగ్గరికి తీసుకుంటుందో అలా దగ్గరికి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ సో మచ్ అని విష్ణుమయ్య పక్కన నుంచి వీళ్ళ ప్రేమ గెలవాలి దేవుడా అని చెప్పి మొత్తుకుంటుంది. సో బీ స్ట్రాంగ్ అని అందరు వచ్చారు. సో ఇది నిఖిల్ స్టోరీ. అండ్ ఒక విషయం చెప్పాలా, అందరి దృష్టిలో నిఖిల్ ఈజ్ ద విన్నర్. ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఎక్కువ మంది నిఖిల్ని టాప్లో పెట్టారు, గౌతమ్ కృష్ణని కూడా టాప్లో పెట్టారు. కానీ గౌతమ్ కృష్ణ కంటే ఎక్కువ మంది నిఖిల్ని టాప్లో పెట్టారు. అండ్ నబిల్, ప్రతి ఒక్కరి టాప్ 5లో 3 ఉన్నారు. నిఖిల్, నబిల్, గౌతమ్ కృష్ణ. దీస్ 3 పీపుల్ ఆర్ రాకింగ్ దిస్ టైమ్. ఏమో పోరబ్బా ఈ సీజన్. సరే, నాగార్జున గారు కంగ్రాచులేషన్స్ అవి. కొత్త మెగా చీఫ్. అయ్యో, మెగా చీఫ్ గురించి ముచ్చట చెప్పాలి. మెగా చీఫ్ సేవ్ అయ్యింది కాదు, మెగా చీఫ్ ఎట్లా సేవ్ అయ్యింది అనుకుంటారు. మెగా చీఫ్ కోసం నబిలు వాడేసింది అన్నట్టు. ఏది మన మెగా చీఫ్ కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ని వాడేసిండు బిగ్ బాస్. మరి ఈ వారమే వాడుకోవాలి లేదంటే లేదని చెప్పిండు పాడు. కానీ నబిల్ అయితే అవినాష్ కోసం వాడిండు. వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, ఒక క్లోజ్నెస్, ఒక అన్న తమ్ముల అనుబంధం, జన్మల అట్లా కూడా కాదబ్బా. నబిల్ ఒక మాట ఇచ్చిందంటే మాట మీద ఉంటాడు అన్నట్టు. వాదా దియా అన్నట్టుగా మనం లాస్ట్ టైం ఒకసారి చూసినాం కదా, ఆ బస్తాల టాస్క్లో నేను గెలిపిస్తా అంటే అతను గెలిపిస్తా అని అదే ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. అట్లా గెలిపించింది అంతే. ఆ తర్వాత అదే తీరుగా అవినాష్ వాదా దియా అన్నట్టుగా ఆయన కోసమే క్యాప్టెన్సీ టాస్క్లో ఆడిండు. ఎంతమంది ఎటా అయినా కానీ నబిల్ అవుట్ అయ్యేదాకా కూడా నబిల్ కోసం ఆడిండు. ఈవెన్ రోహిణి పక్కన ఉన్న రోహిణి కోసం ఆడలే. అది ఒకటి మనసులో ఉంచుకుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నబిల ఇంకెవరన్నా అక్కడ పక్కన రోహిణి ఉన్నా కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ దానిలో లాస్ట్లో కూడా నాకు ఇతను చేసిన ఎవరు నేను ఇతను చేస్తా అని చెప్పి అక్కడ కూడా నిలబడ్డాడు. అంటే ప్రతి చోట సమయం దొరికిన కాడ, సందు దొరికిన కాడ, సిచ్యువేషన్ ఉన్న ప్రతి దగ్గర కూడా నబిల్ చేసిన దానికి ఏమంటారు అది ఇచ్చేయాలని చెప్పి ఫుల్ఫిల్ చేయాలని చెప్పరబ్బా, గుర్తొత్తలేదు, కింద పెట్టరు కాబట్టి. గ్రాటిట్యూడ్ అది ఇంగ్లీష్కి వచ్చిన బాధ. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ జెడ్పిహెచ్ఎస్ తెలుగు మీడియం, కొత్తపల్లి బాయ్స్ హై స్కూల్. కాబట్టి కొంచెం తట్టుకుంటుంది అప్పుడప్పుడు వస్తుంది ఫ్లోలో మొత్తం. ఇక మనం వేరే లెవెల్ వస్తుంది. అప్పుడు ఏంటంటే బీ ఫార్మసీ చదివిన సీన్గాడు బయటకు వస్తాడు, అప్పుడు ఆ ఇంగ్లీష్ తనకు వస్తుంది. ఆ గ్రాటిట్యూడ్ చూపించింది చూసినావా, అది బాగా నచ్చింది నాకు. అక్కడ అవినాష్ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. అదే ప్రేరణ చూపించింది అంటే చూపించలే. ఇవాళ ప్రేరణ గురించి అడిగి చూసిన నాగార్జున సార్, ప్రేరణ చూపించలే. మీదికెళ్ళి దానికి కోటింగ్ మొత్తం ఇట్లా షుగర్ కోటింగు, అత్తర్ కోటింగు, అస్తర్కారు చేసినట్టు చూడరు. బిల్డింగ్కి అంత నున్నగా చేసి ఫినిషింగ్ ఇచ్చి ఎలివేషన్ చేసి మరీ ముంగడ పెట్టినట్టుగా అనిపించింది అన్నట్టు కదా. అవునా కదా? కానీ రాంగ్ అబ్బా ప్రేరణ చేసింది. నువ్వు సపోర్ట్ చేస్తే రోహిణికి చెయ్యి,
రెండో ఓటు ఇచ్చారని చెప్పి రెండో ఓటు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. రెండో ఓటే మెయిన్ అన్నప్పుడు నువ్వు మెయిన్ దగ్గర వేరే వాళ్ళకి స్విచ్ నొక్కినావు. అదేమైంది, వీళ్ళకే రాంగ్ ఫైరింగ్ అయింది. వీళ్ళు వేసుకున్న ప్లానింగ్ ఏంది, ఇక్కడ నబీల్కి ఇస్తే నబీల్ మనోడు, రోహిణికి ఇస్తే మనకు కాదు, రోహిణికి ఇస్తే అవినాష్కి సేవ్ చేస్తుంది, మన నబీల్కి ఇస్తే మన దగ్గర ఉంటుంది కదా, ఎంతో కొంత బెటర్ ఆప్షన్, నబీల్ కోసమే వాడతాడు, లేదంటే మనకు వాడతాడులే అని అనుకున్నారు. ఎందుకంటే ప్రేరణ బాగా క్లోజ్ ఉంటుంది చూసిరా. అంటే ఈమెకి వాడతారని కాదు, వీళ్ళ గ్యాంగ్లో ఎవరికైనా వాడచ్చాయి. గ్యాంగ్ లేదు అని అనుకోవడం మాత్రం పొరపాటబ్బా. రైట్, అయితే అనుకున్నారు, కానీ ఏమైంది, బ్యాక్ ఫైర్ అయింది, మిస్ ఫైర్ అయింది. అతడి సినిమాలో కానీ లెక్క ఆటగాలితే ఇటు డిపిష్క్ అన్నది, డిపిష్క్ అని చెప్పి అవినాష్ మళ్ళీ సేవ్ అయ్యిండు. అట్లా ఉంటుంది అన్నట్టు ముచ్చట. సరే, సో అవినాష్ సేవ్ అయ్యిండు. అవినాష్తో పాటు లాస్ట్ రౌండ్లో ఎవరిని నిలబెట్టారు తెలుసా, టేస్టీ తేజ అని. అంటే టేస్టీ తేజ కూడా ఓటు బ్యాంక్ తక్కువ ఉందని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. అర్థమైందా రాజా? మనం అనుకున్నట్టు అన్అఫిషియల్ పోల్స్లో ఉన్నట్టు కాకుండా ఒక నిఖిల్ ఓటింగ్ చాలు పృథ్వీని, యష్మిని సేవ్ చేయడానికి, ఇద్దరిని బచాయించడానికి ఒక్క నిఖిల్ ఓటింగ్ సరిపోతుంది. దట్స్ ద మ్యాజిక్. ఓకే, నెక్స్ట్ బయట మీరు చూస్తున్న పోల్స్ అన్నీ చూసిరా యూట్యూబ్లో కానీ ఆడగాని అవన్నీ ఒక్క రోజులో చేంజ్ అయిపోతాయి. అండ్ ఇంకొక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాం, దీని గురించి సపరేట్ వీడియో చేయాలి. స్పెషల్లీ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అనేవాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. రివ్యూవర్స్ని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, వాళ్ళని కావచ్చు, వాళ్ళు వేరే కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా వల్గర్గా మాట్లాడుతున్నారు అని ఇట్లాంటివన్నీ బాగా బయట తిరుగుతున్నాయి కదా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే ప్రతి దగ్గర తప్పుడు మనుషులు ఉంటారు, ప్రతి దగ్గర నోరు జారే మనుషులు ఉంటారు. వాళ్ళందరూ లిటరల్లీ కుక్కల కంటే గలీజ్, వేస్ట్ గాళ్ళు అంటే వేస్ట్ గాళ్ళు నేను తిడుతున్నా. ఆడోళ్ళని అనొద్దు, మొగోళ్ళని అనొద్దు, ఎవరిని అనొద్దు పోయి నువ్వు నీకు అభిమానం నిజంగా ఉంటే అభిమానం చూపించుకో, ఓటేసుకో, అంతే తప్ప ఇంకొని మీద పడి బూతులు మాట్లాడినావంటో నీ కంటెస్టెంట్కే బ్యాడ్. ఓకే, రెండో పాయింట్, అట్లా ఒక పేరుతో ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ కంటెస్టెంట్ ఫ్యానే పెట్టిండని ఏమనుకుంటాం బై? ఎవడో గాలికి అట్లా తిరిగేటోడు వేస్ట్ గాడు, వానోన్ని పాజిటివ్ చేసుకోవడానికి వానికి ఆపోజిట్ ఉన్న నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. ఇది నెగిటివ్ పిఆర్ అంటారు. ఈ నెగిటివ్ పిఆర్ స్టంట్స్ మనం చాలాసార్లు చూసినాం కొన్ని సీజన్లలో, ఈవెన్ సన్నీ సీజన్లో కూడా చూసినాం ఇదే నెగిటివ్ స్టంట్. ఎవరైతే మన కంటెస్టెంట్ ఉంటాడో మన కంటెస్టెంట్ని అయితే పొగడాలి, పాజిటివ్ చేయాలి. అట్లాంటి సందు లేనప్పుడు బయటని నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలి ఏంటంటే వాళ్ళ కంటెస్టెంట్ అంటే కరెక్ట్గా రివ్యూవర్స్ని, ట్రోలర్స్ని, మీమర్స్ని టార్గెట్ చేసి, స్పెషల్లీ రివ్యూవర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ కింద ఈ పలానా కంటెస్టెంట్ని అంటావా, నీ సంథింగ్ డిష్ యాక్చువల్లీ నా దాని బూతులన్నీ హైట్లో ఉంటాయి. అంటే అది కనవండి అని, ఎందుకంటే నా దానిలో మన అక్కలు చెల్లెళ్ళు చాలామంది మన సబక రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో నా దానిలో చాలామంది లేడీ వ్యూవర్స్ ఉంటారు. 50 కాదు ఇంకెక్కువ మంది, దగ్గర 60% ఆఫ్ ఆడియన్స్ అంతా కూడా ఉమెన్ ఆడియన్స్, మా సిస్టర్స్. కాబట్టి వాళ్ళందరికీ అట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ కనబడకుండా హైడ్ వర్డ్స్ అనేది ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్లో. వర్డ్స్ని హైడ్ చేయొచ్చు, ఆ పలానా బూతులు అన్నింటినీ హైడ్లో పెట్టి పారేయచ్చు. ఆ పదాలు ఏది కూడా కింద టైప్ అయితే అది వెళ్ళిపోతుంది, అది కనబడదు. ఆ కామెంట్ బూత్ వర్డ్ వచ్చిందంటే అది వెళ్ళిపోతుంది. అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోకపోతే ఇట్లా బూత్ కామెంట్లు కనబడుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి, వాడు నిజంగా ఆ కంటెస్టెంట్కి సంబంధించిన ఫ్యాన్ అయ్యుండొచ్చు, అయ్యుండకపోవచ్చు, రెండు చెప్తున్నా. అయ్యుండకుండా ఉండి ఏమవుతుంది తెలుసా, వాళ్ళు సింపుల్గా నేను నిఖిల్ ఫ్యాన్ అబ్బా, నేను నిఖిల్ ఫ్యాన్, ట్రూ నిఖిల్ ఫ్యాన్ అనుకుందాం. ఇప్పుడు నేను నిఖిల్ ఫ్యాన్ కాబట్టి నిఖిల్కి పాజిటివ్గా కామెంట్ పెట్టచ్చు, గౌతమ్కి నెగిటివ్గా కామెంట్ పెట్టచ్చు. ఇది పాజిటివ్ స్ట్రాటజీ. ఓకే, నెగిటివ్ స్ట్రాటజీ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నిఖిల్ చేసిన తప్పులు రైట్లు అవన్నీ పక్కన పెట్టేసి గౌతమ్ కృష్ణ సైడ్ నేను ఫ్యాన్, నేను అప్పుడప్పుడు వీడియోలు చేస్తున్నా కదా, నేను గౌతమ్ కృష్ణ ఫ్యాన్ అంటే నేను చాలా సీజన్లలో చేస్తుంటా. ఎవరైతే టుమ్రి కంటెస్టెంట్ బిత్తిరి చేస్తాడో ఆ కంటెస్టెంట్ ఫ్యాన్ లేక మాట్లాడుతుంటా, మీకు ఐడియా ఉండొచ్చు. సో నేను ఆ కంటెస్టెంట్ ఫ్యాన్ని మా ఓడి ఇట్లా చేసిన తప్ప, మా ఓడి ఇట్లా చేసిన తప్ప, ఆ టైప్లో రిటర్న్ స్ట్రాటజీ, లైక్ సీమరాజా, వైసీపీకి సీమరాజా స్ట్రాటజీ ఉంటుంది చూడు, ఆ టైప్లో ఇప్పుడు గౌతమ్ కృష్ణ, నేను గౌతమ్ కృష్ణ ఫ్యాన్ని అని చెప్పి మా గౌతమ్కి నువ్వు సపోర్ట్ చేయకపోతే నీకు అని పెట్టచ్చు. అది లాజిక్ అన్నట్టు చెప్తాను. ఈ రెండు పాసిబిలిటీస్ అని చెప్పడానికి అంతే. కామెంట్లు పట్టించుకోకుర్రబ్బా, మీరు పెట్టిన కామెంట్లకి నేను ముద్దుగా రిప్లై అయితే సంతోషపడుర్రి, మీరు పెట్టినది చూసి నేను మురిచిపోతా, గంతే.
వాడు సడన్గా మనం ఏదేదో వీడియో పెడుతుంటే దాని కింద సడన్గా ఒక కంటెస్టెంట్ గురించి పాజిటివ్ కామెంట్లు వస్తూనే ఉంటాయి దడ 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 అని. అవన్నీ ఎక్కడే అనుకుంటారు, వస్తే గాలే అవి. మంచి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పెట్టినవి కాదు, గాలిగాడు పెట్టిపోతాడు అంతే. లేకపోతే మన కంటెంట్కి మనం చెప్పే వీడియోకి సంబంధం లేకుండా కామెంట్లు వస్తూ ఉంటాయి. ఏడికి వస్తాయి, వస్తాయి గాలికి వెళ్ళి. రైట్, నెక్స్ట్. సరే, ఇక నాగార్జున గారు ఉండి ఇక లేట్ చేసేది లేదు ముచ్చట. మీ సంతోషాన్ని, మీ ఫ్యామిలీ వీక్ని డబుల్ చేయడానికి నేను చేస్తుంది ఏంటో తెలుసా ఇప్పుడు. ఓకే, ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తావు, ఓకేనా? ఇలా అంటే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది అని చెప్పి ఒక సోది చిన్న గేమ్ పెట్టారు. గేమ్ ఏంటంటే, నేను ఒకటి నిలబెడతా, ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటోలో ఎవరు ఉన్నారో చెప్పాలి. చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తారు, చెప్పకపోతే రారా, వస్తారు కదా, వచ్చినట్టు వస్తారు కదా, తెప్పిస్తారు. ఓకే సరే, నా బిల్కి ప్రేరణ ఫోటో చూపిస్తే ప్రేరణ షేర్, ఎందుకంటే ఇట్లా నిల్చుంది సార్ అని చెప్పిండు చిన్నప్పుడు ఫోటో. నైస్. అయితే మనకు స్టేజ్ మీదకి వచ్చింది ప్రియా గారు, ప్రకృతి అంటే వాళ్ళ సిస్టర్, అండ్ అమ్మగారు రూపమ్మ గారు. సో వీళ్ళు కంప్లీట్గా తెలుగు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడే ఫ్యామిలీ. మీరు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ప్రేరణ స్టార్టింగ్లో ఎందుకు అంత కొంచెం తట్టుకుంటూ తెలుగు మాట్లాడిందో నాకు అర్థం కాలే. ఆమె బార్న్ అండ్ బాటప్ అంతా కూడా హైదరాబాద్లో జరిగిందట, ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నా. వాళ్ళ అమ్మ ఫ్లూయెంట్గా తెలుగు మాట్లాడుతుంది, ఇక్కడనే బతికిరు కాబట్టి వాళ్ళకి తెలుగు వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే కొన్ని ఏళ్ళ తరబడి ఇక్కడనే బతుకుతా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ ప్రకృతి వాళ్ళ సిస్టరు కంప్లీట్గా తెలుగులో మాట్లాడుతుంది, ఎందుకంటే ఇక్కడనే పుట్టింది, ఇక్కడనే పెరిగింది, ఇక్కడనే చదువుకుంది అన్నప్పుడు తెలుగు వస్తుంది కదా. సో కంప్లీట్లీ తమిళనాడు నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన తమిళ్ తెలుగు ఫ్యామిలీ అని నేను చెప్పుకోవాలి. అంటే తమిళియన్స్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఈమె ఆ తర్వాత కర్ణాటకకు పోయి అక్కడ సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం, అక్కడ ఉండడం, అక్కడ పరిచయాలు, అట్లా ఇంకా వేరే స్టోరీ అంతా నడిచింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఒక తమిళ్ బ్రాహ్మణ కుటుంబంలో అమ్మాయి కర్ణాటకకు పోయి బతకడానికి, సర్వైవల్ కోసం, ఛాన్సుల కోసం అక్కడ బెంగళూరులో ట్రయల్స్ చేస్తున్న టైంలో మోడలింగ్లో అక్కడ నుంచి పరిచయాలే రష్మిక కావచ్చు, ఇంకా అసలు రష్మిక వస్తే భలే ఉంది కదా, రష్మిక కావచ్చు, ఇంకోరు కావచ్చు, శ్రీపాద కావచ్చు, అందరూ కూడా జర్నీలో పరిచయమైన వాళ్ళు. అట్లా కన్నడ కూడా వచ్చింది మేడంకి. ఇది అండ్ ఆయన ఎవరు, వీళ్ళ హస్బెండ్ కన్నడ ఫ్యామిలీ, ఐ థింక్ సంథింగ్ కన్నడ బ్రాహ్మణ్ సంథింగ్ లైక్. అయితే అట్లా పరిచయాలు అంతా. సో ఆయన ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుండు. ఓవరాల్గా వీళ్ళకి తెలుగు వస్తుంది, తెలుగు మాట్లాడతారు, తెలుగు స్పష్టంగా వస్తుంది, నో డౌట్. కానీ స్టార్టింగ్లో అంతా తెలుగు వచ్చిరా అన్నట్టు మాట్లాడింది కదా, అది వెరైటీ. ఓకే, ముద్దుగా మాట్లాడినట్టేమో. రైట్. అయితే ప్రేరణ కోసం వాళ్ళ ప్రియా గారు ఎందుకంటే సీరియల్లో కొలీగ్ అనమాట, సీరియల్లో ఒకటే సీరియల్లో వర్క్ చేస్తారు కాబట్టి వచ్చేసి అంతే అనుకుంటారు. అయితే ఇక్కడ ప్రేరణ గురించి ఏం చెప్పింది, దొంగ రాస్కేల్ అని వచ్చింది స్టార్టింగ్లోనే. టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ అసలు కదా, అసలు గెస్ చేయలేదు కావచ్చు కదా అని చెప్పి అనగానే అమ్మ కాదు రూపమ్మ అను. అయితే ఇక్కడ ప్రకృతి అట్లనే నాగ్ సార్కి పరిచయం ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. యాక్చువల్లీ డాన్సర్గా ఈ బిగ్ బాస్ స్టేజ్ మీద డాన్సర్గా కూడా చేసిన అనే పాయింట్ మెన్షన్ చేసింది. అండ్ బీబీ టీంలో పనిచేసిన అని చెప్పింది. సో బీబీ టీంకి ఆమెకి అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నట్టు, ముందు నుంచి పనిచేస్తుంది అందులో. రైట్. అండ్ మిస్ తెలంగాణ సంథింగ్, మిస్ ఇండియా తెలంగాణ అని చెప్పి ఒక కాంపిటీషన్ జరుగుతుంది, అందులో గెలిచిన అని. అండ్ మిస్ సుడోకు దానిలో గెలిచిన అని చెప్పి, అవి ఐక్యూ దానిలో గెలిచిన అని చెప్పి 2 అవి ఏమంటారు వాటిని, అవి వేసుకుంది, చూపించింది, సర్ప్రైజ్ అని చెప్పింది. ఆ తర్వాత ఇంకా ప్రియా ఒక్కొక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రియా గారు ఉన్నారు కదా, ఆమె ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. రైట్. ద బెస్ట్ మెగా చీఫ్, ఇంతవరకు ఎవ్వరు చేయనంత బాగా మెగా చీఫ్గా నువ్వు చేసినావు అని చెప్పి ప్రేరణ గురించి ప్రియా గారు చెప్పారు. ఈ ఒక్క మాటతో నా 2 చేతులు ఏం చెప్పారు, బెస్ట్ హౌ అందరు టార్చర్ ఫీల్ అయితే బెస్ట్ మెగా చీఫ్ ఎట్లయితారు కదా, ఎట్లయితారు. రైట్. నెక్స్ట్ పృథ్వీ, అసలు లాట్ ఆఫ్ ఫ్యాన్స్ బయట, అసలు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారు తెలుసా. షో చూస్తే తగ్గిపోయారు అయ్యా అంటే ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ఓకే. నెక్స్ట్ విష్ణుప్రియ, అసలు హ్యూజ్ కాంపిటీషన్ అవుట్ సైడ్. మీనింగ్ ఏంటిది, టెల్ మీ ద మీనింగ్. డిక్షనరీలో ఎతికింది నేను. హ్యూజ్ కాంపిటీషన్ అవుట్ సైడ్ అంటే విపరీతమైన పోటీ ఉంది నీకు. దేనికి అసలు సెన్స్ ఏంటిది, కాంటెక్స్ట్ ఏంటిది అంటే ఈమెను ప్రేమించడానికా, ఈమెతో పోటీ పడి బిగ్ బాస్కి వచ్చి గెలవడానికా, ఏంటిది అసలు దాని కాంటెక్స్ట్ ఏంటిది అసలు ఆ పదానికి.
ఓ ఓ ఓ అంటుంది, అంటే ఆమె కూడా అర్థం కాలేదు, ఆమె కూడా అర్థం కాలేదేమో అనిపించింది నాకు కదా. అండ్ నెక్స్ట్ నబిల్. నబిల్ చాలా బాగా ఆడుతున్నావు, ఓకే. టేస్టీ తేజ, అసలు వేర్ ఇస్ ద జోష్, వేరే జోష్ ఏదా, జోష్ క్రియేషన్స్ అని ఛానల్ ఉంటుంది, రైట్. టేస్టీ తేజ. మా తర్వాత యష్మి, షీఈ్ మై పెట్, నా ఫేవరెట్, నా ఫేవరెటా పెట్ కాకి రేటింగ్ కాదు. నెక్స్ట్ నిఖిల్, ఇక్కడే చూసానయ్యా నిన్ను, అదేంటి అంత మాట ఉంది, ఇక్కడే చూసానయ్యా నేను. రోహిణి, అసలు నేను చూసిన తర్వాత నాకు నీ వర్క్స్ ఏంటి అని గూగుల్ చేసి చూశాను, టోటల్గా ఈ సీజన్ చూస్తలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత అవినాష్, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నావు, ఈ సీజన్లో నేను ఉండాల్సిందే అనిపించింది. అంత మంచి సీజన్లో, సీజన్ 5 అంటే అంత మంచి సీజన్లో ఉన్న కంటెస్టెంట్ ఆ సీజన్ నచ్చలేదు, ఎందుకంటే ఆ సీజన్లో మొత్తం నెగిటివ్ అయింది కాబట్టి ఈ సీజన్లో నేను ఉండాల్సిందే అంటాను. ఇక టాప్ 5 పెట్టిరు, అందరి టాప్ 5లలో నిఖిల్, నబిలు, గౌతమ్ కృష్ణ కామన్. సో మీ కంటెస్టెంట్ అంటే మీరు మీ ఫ్యామిలీ కాబట్టి మీరు ఎట్లాగూ మీ ప్రేరణని ఫస్ట్ పెడతారు, కాబట్టి ప్రేరణ కాకుండా వేరే వాళ్ళని ఫస్ట్ నుంచి మీ ప్రేరణను తప్ప మిగతా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వండి అని అంటే ఫస్ట్ నిఖిల్ అని చెప్పింది వాళ్ళ అమ్మ ఖచ్చితంగా, రెండోది నబిలు, మూడోది గౌతమ్ కృష్ణ, 4 యష్మి, 5 రోహిణి. ఇక్కడ వీళ్ళ అమ్మ చేసిన పని ఏంటంటే, అంటే ప్లానింగ్ ఏంటంటే, ఆమెకున్నది ఒకటే, నా కూతురికి ఎవరు సపోర్ట్ చేశారు, రోహిణి సూట్ కేసు ఇచ్చింది, థ్యాంక్స్ రోహిణి సూట్ కేసు ఇచ్చినందుకు, చీఫ్ కావడానికి కారణమైనందుకు. యష్మి, నిఖిల్ వీళ్ళిద్దరు కూడా మీరు బాగా కష్టపడి ఆమె దానిలో ఉన్న బ్యాగ్స్ అన్నీ కూడా తీసి బయట వేసారు అందుకని చెప్పి. ఇంకా నబిల్ మంచి టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ ఉంది, బాగుంది, బాండింగ్ బాగుంది, వాళ్ళ సిస్టర్ కూడా ఉంటుంది. అసలు నాతో ఎట్లయితే మా అక్క ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఆ బాండింగ్ అక్కడ చూస్తున్నా, టామ్ అండ్ జెర్రీ రిలేషన్షిప్ బాగున్నదని. ఇట్లా ఈ కారణాలతోటి వీళ్ళందరినీ పెట్టారు. ఇక్కడ గౌతమ్ కృష్ణని ఎందుకు పెట్టారు, అది గౌతమ్ కృష్ణ తోప్ అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి పెట్టారు, పెట్టకపోతే బాగుండదని. నెక్స్ట్ నాకేమనిపించింది అంటే ప్రకృతి నెక్స్ట్ సీజన్ కంటెస్టెంట్గా రాబోతుంది ఏమన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఎంతమందికి అనిపించింది? వాళ్ళ అమ్మ కొంచెం కామెడీగా కామిక్ సెన్స్ ఉంది, హ్యూమర్ ఉంది, ఆమెకి మంచిగా జోకులు వేసింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నా సిస్టర్గా నువ్వు ఉన్నందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని చెప్పి వాళ్ళ సిస్టర్ కొంచెం ఎమోషనల్ అయింది, వాళ్ళ అక్క కూడా ఎమోషనల్ అయింది, కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. అండ్ ఇక్కడ ఈ టాప్ 5 పెట్టే ఉంది వాళ్ళ అమ్మ. నేనైతే టేస్టీ తేజ చెప్పినట్టు ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, అందుకే చెప్తున్నా. రోహిణి గారు థ్యాంక్ యూ అని చెప్పి అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ కోసం గౌతమ్ కృష్ణకి ఫోటో చూపిస్తే విష్ణుప్రియని గుర్తుపడితే విష్ణుప్రియ పేరెంట్స్ వచ్చారు. ఐ మీన్ పేరెంట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ చెల్లె చూసి మీకు ఏమనిపించింది చెప్పు? ఒక మాట, మంచు లచ్చక్క మళ్ళీ వచ్చింది, మంచు లచ్చక్కకి ఇంకొక వర్షన్ లెక్క అనిపించిందా లేదా చెప్పురి? లిటరలీ అసలు ఆ స్లాంగ్ అంటే ఆమె అంతకంటే ముందు కూడా అట్టే కొంచెం మాట్లాడేది. మాకు జబర్దస్త్ దగ్గరికి వచ్చింది కదా, ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటి సకుటుంబ సపరివార సమేతంగా అని చేసినాం కదా, అప్పుడు ఆమె కూడా వచ్చింది స్కిట్ చేయడానికి. అప్పుడు అదే దాంట్లో చాలామంది బాగా పాపులర్ అయ్యారు. ఈవెన్ నాది కూడా డబుల్ హెడ్ యాక్ట్ కూడా అక్కడనే బాగా ఫేమస్ అయింది. అండ్ అక్కడనే అజయ్ అవినాష్ల బ్రదర్ కూడా క్లిక్ అయ్యిండు, అక్కడనే ఈమె కూడా క్లిక్ అయింది కొంచెం సుధీర్ అన్నతోటి. ఆ తర్వాత కొన్ని షోస్లో కూడా వచ్చింది, ఎవరు పావని అనే అమ్మాయి, పావని చేసింది. కానీ ఆమె కొన్ని రోజులు చేసింది, కొన్ని రోజులు చేయలేదు, ఆన్ అండ్ ఆఫ్గా చేసుకుంటూ వచ్చింది. కొన్ని రోజులు మళ్ళీ ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి స్కిట్ చేయించినప్పుడు కూడా చాలాసార్లు వచ్చింది షోస్కి. అప్పుడు తెలుగు బాగానే మాట్లాడింది, అంటే కొంచెం ఇట్లనే మాట్లాడుతుంది కొంచెం స్టైల్గా. కానీ ఈసారి మాత్రం చూస్తానే మొత్తం ఓకే. అయితే ఇక వచ్చారు ఇద్దరు, వచ్చిన తర్వాత యాంకర్ రవి అన్న అట్లనే పావని వీళ్ళిద్దరు వచ్చారు. సర్ప్రైజ్ కదా అని చెప్పి యాంకర్ రవి అన్న అంటే, అవును రవి అంటే కూడా గుర్తుపట్టలేదు అని చెప్పి నాగార్జున గారు వేసినాను. నువ్వు అంటే రవి నువ్వు వస్తున్నావు అని చెప్తే, రవి వస్తున్నాడు నీకోసం అంటే కూడా ఎవరు రవి అంది, నువ్వని అసలు గుర్తు అని చెప్పి ముచ్చట పెట్టిన. ఆ తర్వాత నీకోసం నేను వస్తాను, ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీ అంటే స్టార్ మా ఫ్యామిలీ అంతేకాదు నువ్వు యాంకర్ ఫ్యామిలీ అని చెప్పాడు. ఆ తర్వాత ఇక అక్కడ రవణ ఏం చెప్తానంటే, నిజంగా బయట ప్రేమించే ప్రతి అమ్మాయి ఫస్ట్ పాజిటివ్గా చెప్తుంటే, ఈయన కూడా షో చూస్తలేనట్టున్నాడు, అందుకే పాజిటివ్గా చెప్పిన ఫీలింగ్ వచ్చింది. అంటే నిజంగా ప్రేమించే ప్రతి అమ్మాయి నీలో చూసుకుంటుంది, ఆ ట్రూగా ప్రేమించే అమ్మాయి. బయట కూడా
ఆ, మేము కూడా కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం అని అంటున్నారు. అసలు సార్ మేము కళామ్మ తల్లి ముద్దు బిడ్డలం అంటున్నారు అంటే ఇది ఎక్కడిది అసలు ఇంత పాపులర్ అయిందా అనుకున్నా నాకు తెలియకుండా. అయితే కానీ ఒక్కడే కాదు, అందరూ నీ కాంపిటీషనే, నీ పక్కన ఉన్నోడు కూడా నీ కాంపిటీషనే. నువ్వు గెలవాలంటే ఆ పక్కన ఉన్న అతన్ని కూడా గెలవాలి అనగానే విష్ణుప్రియ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్లు ఉంటాయి చూడు, అసలు ఒక్కొక్క ఆన్సర్కి ఏం చేయాలో అర్థం కాలే. అసలు రవణ మూసుకున్నాడు, ఇక ఏం చెప్పలేక. సరే ఆ తర్వాత అక్కడ అందరినీ పరిచయం అంటే పలకరించిండు. లవ్ యూ అవినాష్ బాగా ఆడుతున్నావు, లవ్ యూ రోహిణి, మీరిద్దరు ఎంటర్టైన్మెంట్ మామూలు లేదు, ఆల్వేస్ మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు, మీరు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్నారని చెప్పి. ఆఫ్ కోర్స్ ఇది మాత్రం వాస్తవం. ఫస్ట్ 5 వీక్స్ వర్స్ట్, ఆ తర్వాత 5 వీక్సే కొంచెం బెటర్గా నడిచినాయంటే దానికి కారణం అవినాష్ రోహిణిని ఎవరైనా ఒప్పుకోవాల్సింది, ఒప్పుకోకపోతే ఏం చేయలేం. ఆ తర్వాత టేస్టీ తేజ, అరే ఏంద్రా తేజ ఏడిపించి చంపుతావారా, ఎంత ఏడుస్తారా బాబు, అమ్మ అంటే ఎమోషనేరా, ట్రూ ఎమోషనే కానీ టూ మచ్ రా అనగానే నాగార్జున గారు అదే బాగా వర్కౌట్ అయింది కదా అని అంటే రవాన్ నుండి అది అది వాడికి అర్థమైంది కదా అందుకే కదా ఇదంతా అన్నాడు. అంటే టేస్టీ తేజ కావాలని ఏడిచిండు, ప్లానింగ్ తోటి ఏడిచిండు అని చెప్పి వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. అయితే అమ్మ ఎమోషన్ రా కరెక్టే రా కానీ మరీ టూ మచ్ అయిపోయిందిరా అని. విష్ణుప్రియ ఏంటి మరి ఏంటంటే చెప్పండి అంటే T20లో ఆల్రెడీ ఓవర్స్ అన్నీ అయిపోయినాయి, ఇంక ఉన్నాయి 4 ఓవర్సే, బాగా ఆడాలి అని చెప్పిండు. చెప్తే ఆడుతున్నా, ఆడడం కాదు నీ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే నా మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నా అని అన్నది. అనగానే రవి ఉండి నీకు నువ్వు ప్రియారిటీ కాదు అని అంటే ఇంకా ఏం కాన్సన్ట్రేషన్ చేసినట్టు, మనకి మనమే ప్రియారిటీ అవ్వకపోతే ఎట్లా అని అంటే విష్ణుప్రియ ఉండి మనకి మనం ప్రియారిటీ అవ్వడం అనేది అవ్వకూడదు, అది ఈగోతో సమానం, అహంకారాన్ని నింపుతుంది మనకి, అది మన వాళ్ళందరూ ఉండాలి అనాలి. ఎక్కడికి వచ్చినావమ్మా నువ్వు. నెక్స్ట్ రవి, కానీ ప్లానెట్స్ నీ యూనివర్సు నీ ఇమోషన్స్ ఇవన్నీ తగలేయచ్చా నీకు అప్పొద్దా అని అంటే అది జనాలు మనకు వచ్చేలాగా చేస్తారు, మనం అహంకారంతో నిండకూడదు, జనాలే మనకు వచ్చేలాగా చేస్తారు. అంటే నీకు నువ్వు ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు జనాలకు నువ్వు ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పంటే అది కాదు. ఇప్పుడు ఏంటంటే నన్ను ఇక్కడి దాకా ఓటేసి తీసుకొచ్చిన జనాలు నాకు ఇంపార్టెంట్, నాకు నేను కాదు, నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చిన జనాలు నాకు ఇంపార్టెంట్. అంటే ఈమె సేవ్ అవుతుందన్న నమ్మకం, నేను సేవ్ అవుతున్నా కాబట్టి నాకు తప్పలేదు అన్న పాయింట్, ఇదంతా ఓకే. కానీ దానికి కారణం ముందు వెనక ఏముంది సేవ్ కావడానికి, నిజంగా బయట నుంచి నిజంగా ట్రూగా పడుతున్న ఓట్ల లేదంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి పడుతున్న ఓట్ల, ఇది నా సందేహం. నెక్స్ట్ అయితే జనాలు ఏమంటుంది, నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి ఓటు వేసి ఇక్కడి దాకా నడిపిస్తున్న వాళ్ళకి నేను ఇంపార్టెంట్, నాకు వాళ్ళు ఇంపార్టెంట్ అనే పాయింట్ చెప్పింది. ఇక రవణుడు సార్ గివప్ సార్, నేను ఇంకేం చెప్పను సార్, ఇంకేం చెప్పినా వేస్ట్ నాకు అర్థమైపోయింది సార్. నాగార్జున గారు చెప్పిర్రు, బిగ్ బాస్ చెప్పిండు, వైల్డ్ కార్డ్ చెప్పిర్రు, ఎవరు చెప్పినా విష్ణుప్రియ మారలే. ఇప్పుడు రవాణా వచ్చి చెప్తా మారుతాడా, యా పావని మంచిగా వచ్చాక డూబ్లెక్ మొత్తం అదే స్లాంగ్లో మాట్లాడింది. కీప్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు చెప్పింది. ఏం లేదు నీ మీద ఫోకస్ పెట్టుకో అప్పుడు ఆటోమేటిక్ గెలుస్తామని చెప్పించింది. ఆ తర్వాత ఇంకా టాప్ 5 పెట్టేటప్పుడు పావని ఫస్ట్ గౌతమ్ కృష్ణ పేరు పెట్టింది. పెట్టంగానే నాకు తెలుసు నువ్వు ఎందుకు పెట్టినావు, నాకు తెలుసు వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ సార్ అన్నది. అనగానే మ్యూచువల్ ఫ్రెండ్స్ అని అనుకున్నారు. అంటే గౌతమ్ కృష్ణ అంటే పావని ఫ్రెండ్స్. నాగార్జున గారు కూడా అడిగారు ఎందుకు ఫ్రెండ్ అని పెట్టినాడు, కాదని చెప్పింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణకి ఫ్రెండ్ అంటున్నావు కదా, తన క్రష్ ఎవరు అని అంటే ఆంధ్ర ఆయన క్రష్ లేదు సార్ అని చెప్పాను. సో అయిపోయింది. ఆ తర్వాత రవాణా పోయేటప్పుడు కూడా మళ్ళీ గౌతమ్ కృష్ణ నువ్వు రైజ్ అయిన విధానం చూడు, అది వేరే లెవెల్, అంతే నెక్స్ట్ లెవెల్లో. నిజంగా అసలు ఎలిమినేట్ అవుతాడు అన్న కంటెస్టెంట్ ఇప్పుడు చూస్తే దుమ్ము దులిపేస్తున్నాడు అంటే దానికి కారణం ఏంది, తను రైజ్ అయిన విధానం ఖతర్నాక్ ఉంది. నెక్స్ట్ నిఖిల్, పెద్దన్న అందరికి హ్యూజ్ ఫ్యాన్, నీకు పెద్దన్న తెలుసు కదా అని చెప్పి అందరినీ ఒక రకంగా కరెక్ట్గా చూసుకుంటాం అనే సెన్స్లో చెప్పిండు. కానీ అదంతా వాస్తవమా? ఓకే. నెక్స్ట్ నవీల్, 3 వీక్స్ అర్థం కాలేదు కానీ ఆ తర్వాత మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు. పృథ్వీ, అసలు జెన్యున్ అంటే జెన్యున్ నేచర్ ఇది, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావు, సీరియస్ అయినా ఏదైనా కానీ జెన్యున్గా ఉంటుంది అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత రోహిణి గురించి ఎంటర్టైనర్, రోహిణిని పెట్టింది కదా నెక్స్ట్ ప్లేస్లో, రోహిణి గురించి ఎంటర్టైనర్ అని చెప్పింది. అయితే పావని ఫస్ట్ గౌతమ్ కృష్ణ పేరు, సెకండ్ నిఖిల్ పేరు, థర్డ్ ఏమో నవీల్ పేరు, ఫోర్త్ ఏమో
పృథ్వీ పేరు, 5th ఏమో రోహిణి. యాక్చువల్లీ ఈ వీక్ అంటే ఈ సీజన్లో ఫీమేల్ కంటెస్టెంట్ ఫైనల్గా వచ్చేది అట్లా లేరే, ప్రేరణ అందరూ మర్చిపోయారు, ఇగ్నోర్ చేశారు. సరే నెక్స్ట్ ఫోటో రోహిణిది. రోహిణి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ డాడీ వచ్చిండు, వాళ్ళ నాన్న, అట్నే శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు వచ్చి ఇచ్చి పడేసారు. టేస్టీ తేజ గురించి మామూలుగా చెప్పలేదు. యాక్చువల్లీ వచ్చింది రోహిణి గురించి, చెప్పింది టేస్టీ తేజ గురించి. నాకు తెలిసి టేస్టీ తేజ గురించి రావాలి, కానీ చిన్న మార్పులు జరిగినాయి నాకు ఫీలింగ్. అయితే శివాజీ గారు బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా బాగా ఆడాలని చెప్పి ఫెయిర్ గేమ్, ఇక్కడ ఫెయిర్ గేమ్ ఈజ్ మెయిన్ థింగ్. ఒక మేనిఫెస్టేషన్, ఒక టేస్టీ తేజ గారు మీ అందరికీ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒక మేనిఫెస్టేషన్ ఉండాలి, దాని గురించి పోరాటం చేయాలి. ఆ మేనిఫెస్టేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ రావాలి ఇక్కడికి అనేది తన మేనిఫెస్టేషన్, దాని గురించే పోరాటం చేసిండు. అట్లా అది ఒక నిమిషం, ఆ మేనిఫెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇంకా ఉన్నది 4 వీక్స్, అందరూ 2 వీక్స్ మాత్రమే పోరాడేది. ఆ తర్వాత 2 వారాలు కూడా మిమ్మల్ని రిలాక్స్ చేసే పనిలో బిగ్ బాస్ ఉంటాడు. అట్లా ఉంటుంది కాబట్టి మీరు కష్టపడి ఆడాలి. రోహిణి బాగా ఆడుతున్నావు, సూపర్ ఆడుతున్నావు, లోపల ఏమున్నా కానీ భయాలు తీసేయి, మంచిగా ఆడు అని చెప్పాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ, ఏంద్రా గౌతమ్ కృష్ణ ఏంది గ్లామర్, రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు, పెళ్లి చేసుకుంటా అంటే తెగేడిచినావు స్కిట్టో గురించి. అన్నా నేను సోలో బాయ్ నన్ను తెలుసు కానీ నీకంటే ఎంత ట్రై చేస్తుందిరా, ఏందిరా నీ ఫీలింగ్ అంతా, అంటే రోహిణి అందంగా లేదన్నా, నువ్వు రోహిణి కంటే అందంగా ఉన్నావా, ఏంది నీ ఫీలింగ్ అని చెప్పి అక్కడ జోక్ చేసిండు. వాళ్ళిద్దరు బాండింగ్ అట్లున్నదిలే, బయటకి అయిన తర్వాత మంచిగా కలిసిరు కదా. అక్కడ యష్మి బిజీగా ఉంది, యష్మి బిజీగా ఉంది, వర్కౌట్ కాలేదు అంటే, అన్న నేను అక్క అని అంటున్నా అంటే, అదే తర్వాత అక్క అన్నావు, వర్కౌట్ కాలేదు కాబట్టి, వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి అక్క అన్నావు. అన్న ఈ సీజన్ 7 కాదన్నా, నన్ను డామినేట్ చేయకన్నా అన్నట్టు చెప్పిండు. అదే అరే అట్లా విత్తనాలు చల్లినవరా, మొలకెత్తలేదు, వర్షాలు పడలేదు, మొలకెత్తలేదు. అక్కడ ఆమె వేరేటోళ్ళకి చల్లుతుంది. ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయిరా, కామెడీగా నిజాలు చెప్పేసాడు. ఆ తర్వాత పృథ్వీ కోపం తగ్గింది, పృథ్వీ కొంచెం అని చెప్పిండు. ఆ తర్వాత నబీల్ గురించి వండర్ఫుల్, 2 వారాలు ఇటుపోతుంది అనుకున్నాం కానీ ఇచ్చి పడేసినావు, టాప్లోకి వచ్చేసినావు అన్నట్టుగా చెప్పాడు. అండ్ నిఖిల్ కన్ఫ్యూజ్ అయినావు కదా, స్టార్టింగ్లో మంచోళ్ళు లెక్క ఉండాలా, చెడ్డోళ్ళు లెక్క ఉండాలా, బాగుండొద్దా, ఎట్లుండాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అయినావు కదా. లాస్ట్ సీజన్లో అర్జున్ లెక్క గేమ్స్ భలే ఆడుతున్నావు అని చెప్పి ఒక పాయింట్ చెప్పిండు, పాజిటివ్ పాయింట్. ఆ తర్వాత టేస్టీ తేజ మీ అందరికన్నా ఇక్కడ చూడు, కానీ మీ అందరికన్నా టేస్టీ తేజ బాగా ఆడతాడు ఫుడ్ గేమ్స్ అన్నాడు. ఇండైరెక్ట్గా చెప్పినాడు, అందరికంటే టేస్టీ తేజ బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఇండైరెక్ట్గా టేస్టీ తేజకు హింట్ ఇచ్చిండు ఫుడ్ గేమ్స్ అని. తర్వాత మెల్లగన్నాడు. నెక్స్ట్ ఫ్యామిలీ వీక్లో ఇక్కడ శివన్న టేస్ట్ తేజ, అరే ఫ్యామిలీ వీక్లో రమ్మన్నా చల్ నీకోసం ఎందుకు వస్తారు, అందుకే రాలేదు నేను అంటాడు. అన్న చెప్పే కదా అన్న అంటే, ఎవరికి రా చెప్పింది, ఎక్కడ రా చెప్పింది అని చెప్పి కొంచెం అట్లా జరిగింది ఫైట్, అంటే మాట ఊరికినే సరదాగా. నెక్స్ట్ అవినాష్, అవినాష్ మీ ఆవిడ వచ్చింది, నేను వెళ్ళిపోయినామేమో అనుకున్నా, ఉన్నావా, ఓకే అట్నుంచి అడ్డిపోయినామేమో అనుకున్నాడు శివాజీ అన్న. బిగ్ బాస్ హౌస్లో గెలవాల్సింది బిగ్ బాస్ కప్పుని కాదు, ప్రేక్షకుల హృదయాల్ని. మీరందరూ కూడా ఆడాలి, గెలవాలి సంథింగ్ అంటే చెప్పేసి నా తర్వాత టాప్ 5 పెట్టాలంటే విష్ణుని టాప్లో పెట్టిండు. ఎందుకు అంటే ఊరికే లాజిక్ ప్రకారంగా ఏదంటే ఒక ఎమోషనల్ సీజన్ 7లో మీరు ఆలోచించండి, ఒక రకమైన ప్యాటర్న్లో పోతాడు శివాజీ అన్న, ఒక స్ట్రాటజీ తోటి. లైక్ దట్ ఇక్కడ విష్ణుప్రియ, ఆ తర్వాత నబీల్, ఆ తర్వాత నిఖిల్, గౌతమ్ కృష్ణ, టేస్ట్ తేజ ఈ ఆటలో పెట్టారు. సో ఇక్కడ కూడా నిఖిల్, గౌతమ్ కృష్ణ, నబీల్ వీళ్ళు ముగ్గురు మాత్రం కామన్గా ఉన్నారు. టేస్ట్ తేజ కూడా ఉంటుండలేవు చాలా చోట్ల కదా. నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ లిటరల్లీ ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ నిజంగా ఫ్యామిలీ. దర్శిని కూడా ఫ్యామిలీ మెంబర్ లాంటిదే కాబట్టి, దర్శిని అయితే విష్ణుప్రియ మీద ఒపీనియన్ చెప్పమనంటే, థ్యాంక్ యూ ఫర్ బాగా చూసుకుంటున్నందుకు పృథ్వీని. ఎవరు ఇట్లాంటి కైండ్ ఆఫ్ వర్డ్స్ వాడుతుంది చెప్పు, నిజం గర్ల్ ఫ్రెండ్ అయితేనే కదా. పృథ్వీని బాగా చూసుకుంటున్నావు, దానికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ చేయమని చెప్పింది. ఇలా చెప్పిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక పృథ్వీకి వెళ్ళే ముందు చెప్పిన నీ జెన్యున్ క్యారెక్టర్ వస్తే 3 నెలల తర్వాత నేను నిన్ను కలుస్తాను కూడా చెప్పిన అంటే, అప్పుడు నేను 3 నెలలు ఎందుకుంటాను అన్నాడు అని చెప్పి ఈ కన్సర్న్, ఈ ఫీలింగు, ఈ ఎమోషను, ఆ ఎక్స్ప్రెషన్, చూసే విధానం మీరంతా క్లారిటీగా అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ
ఒక్క నిమిషం. మోక్ష అని చెప్పి ఈయన పిలవడం, అక్కడ ఈ పంచమి అని ఆమెనేమో మోక్ష అని పిలిచింది. మోక్ష ఎలా ఉన్నావు, బాగున్నావా అంటే నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు. ఇది ఒక రకమైన ఈ సీరియల్ లాంగ్వేజ్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఏంటంటే అమ్మాయి అబ్బాయిని గారు అని పిలుస్తుంది, అబ్బాయి అమ్మాయిని గారు అని పిలుచుకుంటున్నట్టు. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇంకేదైనా కానీ అట్నే ఉంటుంది సీరియల్లో రీసెంట్ టైమ్స్లో. సింహంలాగా ఆడుతున్నారు అని అన్నారు కదా నాగార్జున గారు. నిజంగా సింహంలాగా ఆడుతున్నారు. కోపం కంట్రోల్ చేసుకోండి, బాగా సన్నగా అయిపోయారు. మోక్షాబాబు ఎలా ఉన్నారు. ఏంట తెలుగు చాలా క్యూట్గా ఉంది కదా. ఓకే, క్యూట్ అని తీసుకొచ్చి నెక్స్ట్. పృథ్వీ వెళ్ళే ముందు చెప్పాను నేను, జనాలు లైక్ యువర్ క్యారెక్టర్, 3 months తర్వాత కలుస్తామని చెప్పాను అని చెప్పింది. అవును 9 వారాలు సేవ్ అయినా కదా. ఓకే థ్యాంక్ యూ అని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత లివర్ గుంజితే సేవ్ అని అంటే విష్ణుప్రియ ఎవరు పృథ్వీ సేవ్ అవుతాడు. ఇక్కడే వాళ్ళ బ్రదర్ టాప్ 5 పెడుతున్నాడు. వాళ్ళ బ్రదర్ ఏమో ఫస్ట్ నిఖిల్ని పెట్టిండు యాజ్ యూజువల్, సెకండ్ నబిల్ని పెట్టిండు యాజ్ యూజువల్, థర్డ్ యష్మి, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణుప్రియ. మొత్తంగా ఇటువైపు బ్యాచ్ని మొత్తాన్ని పెట్టారు. అంటే ఓజీ వాళ్ళందరినీ పెట్టిండు. అర్థమైందా మీకు? ఓజీ వాళ్ళందరినీ పెట్టిండు. ఇక్కడ పృథ్వీకి నెక్స్ట్ ఓకే. అయితే ఈ 1 సెకండ్ ఎక్కడ పోయింది పృథ్వీకి జనాలు. ఒక్క నిమిషం. సరే, దర్శిని గౌడ్ అక్కడ ఉంటే టాప్ 5 వాళ్ళ బ్రదర్ పెట్టిండు కదా. ఇది పెట్టేటప్పుడు యష్మి అక్క, ప్రేరణ అక్క, విష్ణుప్రియ అక్క అని అంటాడు. అనగానే అక్కనా డిడ్ హీ సే అక్క అని చెప్పి విష్ణుప్రియ పక్కన అడిగితే యష్మి నిన్ను కాదు నన్ను అంటున్నాడే అనుకున్నా. కవరింగ్ ఆ మానియాలో ఆ పృథ్వీ మత్తులోనే అట్నే ఉంచేస్తారు విష్ణుప్రియ. చూడుర్రి. నెక్స్ట్ విష్ణుప్రియ వీళ్ళ ముందు ఐఎమ్ లుకింగ్ లైక్ క్యారెక్టర్, ఐ లైక్ యువర్ క్యారెక్టర్. మా అన్న క్యారెక్టర్ అంటే నాకు ఇష్టము, జెన్యున్గా ఉంటాడు అని చెప్పి ఒక పాయింట్. అండ్ సింగిల్ షేర్లా ఉంది చిఫ్. నేను ఇక్కడ ఏమని రాసింది తెలుసా, లవరు లాగిన లివరు, ఎవరు అవ్వబోతున్నారు ఫ్లవరు అని రాసిన. ఎవరు చెప్పురి, ఎవరు అవ్వబోతున్నారు ఫ్లవరు? అక్కడ లవర్ వచ్చింది, లివర్ లాగింది, సేఫ్ అని చెప్పారు పృథ్వీని. ఇక్కడనేమో బక్రా అవ్వబోతుంది ఎవరు. ఇక్కడ ఇప్పుడు బిగ్ బాస్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాడు పృథ్వీ సేవ్ అయిన తర్వాత. 11 weeksలో 9 weeks నామినేట్ అయ్యాను, అయినా సేవ్ అయ్యాను అంటే మీ ప్రేమకి ఈ పృథ్వీరాజ్ శెట్టి గులాం అయిపోయాడు అని చెప్పి చెప్తాడు. నాగార్జున గారు ఊరుకుంటారా వేసారు, నేను మీ అమ్మాయి అన్నది చెప్తున్నాను అని. సో నెక్స్ట్ నాగార్జున గారు విష్ణుప్రియ గురించి చెప్పండి. థ్యాంక్ యూ, టేక్ కేర్. నాగార్జున గారు దర్శిని గౌడాని, నువ్వు విష్ణుప్రియ గురించి ఏం చెప్పలేదు చెప్పు అని అంటే, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ అబౌట్ పృథ్వీ, మా పృథ్వీని జాగ్రత్తగా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా నువ్వు గేమ్ ఆడాలి. వీకెండ్స్ ఓకే, వీక్ డేస్లో డల్గా ఉంటున్నావు, వీకెండ్స్లో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటున్నావు అనగానే పక్క నుంచి వాళ్ళ బ్రదర్ ఉండి షీఈ్ నైస్ హ్యూమన్ బీయింగ్, జెన్యున్గా ఆడతారు అని చెప్పిండు. నెక్స్ట్ అశ్వత్థాముడు వచ్చాడు. టేస్టీ తేజకి ఫోటో చూపించేది ఎవరు అని అంటే అశ్వత్థాముడు సార్ అన్నాడు. సరే, ఇంకా షోయల్ ఆన్ ద స్టేజ్ అండ్ వాళ్ళ ఎవరు వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళిద్దరు వచ్చి నిలబడ్డారు. ఎవరు? గౌతమ్ కృష్ణ వాళ్ళ అమ్మ అండ్ షోయల్ ఎందుకు వచ్చిండు? ఏదైనా మంచి రీజన్ చెప్తున్నామో అనుకున్నా. నా సినిమాకి 120 టికెట్లు కొన్నాడు సార్, నా టీం మనం ఎంకరేజ్ చేసింది సార్, అందుకే అంటాడు. నేను సోలో బాయ్ టీం సినిమాని కూడా ఎంకరేజ్ చేస్తానని చెప్పిండు. 120 tickets కొన్నాడు సార్, ఆడియన్స్ని పంపించాడు సార్, చాలా హ్యాపీ అయిపోయింది. యాక్చువల్లీ షోయల్ అన్న బాధ అది పాపం, ఆయన సినిమాకి జనాలు అవుతలేరు. గౌతమ్ కృష్ణ నువ్వు రోల్ మోడల్ బిగ్ బాస్ నాగ్ సార్. ఒక్క నిమిషం. ఇక్కడ గౌతమ్ కృష్ణ షోయల్ చూసి నువ్వు పెద్ద రోల్ మోడల్ అన్నా నాకు, ఇప్పుడు నువ్వు బిగ్ బాస్ నుంచి మూవీస్కి పోయి నువ్వు మూవీస్ ఇండివిజువల్గా చేస్తున్నావు చూడు, నాకు పెద్ద రోల్ మోడల్ లెక్క అని అంటే, లేదు మనందరికీ నాకు సారే పెద్ద సపోర్టు, నాకు సార్ నా ట్రైలర్ లాంచ్ చేసిరు, అట్లా అఖిల్కి కూడా సపోర్ట్ చేసిరు, అట్లా ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తున్నాడు, నీ ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాడు చూడు, అదే చాలా పెద్ద విషయం అని. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. ఇక గౌతమ్ కృష్ణ గురించి చెప్పాలంటే చీతా లెక్క ఆడుతున్నాడు, దుమ్ము లేపుతున్నాడు, జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి,
ఆయనకి అక్క అక్క పంచాయతీ ఏందే, ఎందుకు వాళ్ళందరూ హట్ అవుతారు నాకు అర్థమవుతుంది. అందమైన అమ్మాయిని అక్క అన్నందుకు హట్ అవుతారా, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం ఉందా చెప్పు యష్మి అని అంటే, యష్మి లేచి అది అంతే కదా, ఒక అందమైన అమ్మాయి ఒక అందమైన అమ్మాయిని అక్క అని అంటే ఆ పాయింట్ మీదకి వెళ్ళి చెప్తుంది. ఇట్లా జోక్ ఇదంతా అయిపోయింది. ఈ జోకులు అయిపోయిన తర్వాత షోయల్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు 2 months బ్యాక్ కదా, ఆ పాయింట్ని గుర్తు చేసి మీ పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేయండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం టైం లేదు, ఇప్పుడు టైం లేదని అంటాం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం టైం కేటాయించలేదని బాధపడతాం అన్న సెన్స్లో చాలా క్లారిటీ ఇచ్చాడు. బాగా అనిపించింది. నెక్స్ట్ ఆ తర్వాత అవినాష్, టేస్టీ తేజ, రోహిణి ముగ్గురు గురించి చెప్పి రియల్ ఎంటర్టైనర్స్, అసలు మీ వల్లనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అసలు ఏమన్నా ఎంటర్టైన్ చేస్తురా, ప్రతి ఒక్కరు మాత్రం బాగా చెప్పారు అబ్బా రోహిణి ఎంటర్టైన్మెంట్ గురించి. శివాజీ అని వచ్చినప్పుడు కూడా రోహిణి ఎంటర్టైన్మెంట్ గురించి బాగా మాట్లాడిండు. రోహిణి బాగా ఎంటర్టైన్ చేసింది. అట్ ది సేమ్ టైం రోహిణి కోవేసర్ల వాయిస్ ఇమిటేషన్ కూడా మళ్ళీ చెప్పి పెద్ద ఆర్టిస్ట్ అవుతావు నువ్వు, కోవేసర్ల కంటే పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పడము, బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు అని ఒక పాయింట్. వాళ్ళ నాన్న కూడా ఒక మాట అంటాడు, రోహిణి వాళ్ళ నాన్న, తన సాయి శక్తులు ఆడుతుంది సార్, ఇంకా శక్తి మించి ఆడాలి. యాక్చువల్లీ అంతకంటే మించి ఆడలేదు పాపం ఎవరు, రోహిణి. ఎందుకంటే ఆమె కాలు తుక్కు అయిన కాలు, యాక్చువల్లీ అది యాక్సిడెంట్లో బాగా డ్యామేజ్ అయిన కాలు. సో ఆ కాలు బట్టి ఈ మాత్రం ఆడుతుందంటే అది గ్రేట్. కారు వెళ్ళి ఈవెంట్కి పోయి వస్తుంటేనో ఈవెంట్కి పోతుంటేనో మార్నింగ్ నిద్రలో కారు వెళ్ళి ముంగడ కారు గుద్దుకుంటే కాలు పచ్చడి అవుతుంది. అదే పెద్ద యాక్సిడెంట్ అయింది ఆమెకి, చాలా దెబ్బలు తాకినాయి. సో అందుకే ఆమె అంతకు మించి ఆడలేదు. సరే, ఇక్కడ అశ్వత్థాముడి గురించి ఇంకేం నడుస్తుందంటే, గెలుస్తావు వాళ్ళమ్మ, గెలుస్తావు కప్పు కొట్టుకుని వస్తావు, ధైర్యాన్ని కోల్పోకు, అస్సలు ధైర్యాన్ని కోల్పోకు, ఫస్ట్ నుంచి అది చెప్తుంది ఆమె. రాగానే చిన్న నాన్న కన్నా బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతున్నావు, ధైర్యాన్ని కోల్పోకు, ఓకేనా, ఐ లవ్ యూ కన్నయ్య అని చెప్పి మళ్ళీ చెప్పింది. అండ్ షోయల్ స్పెండ్ టైంతో అయిపోయింది. అక్కడ అవినాష్ గురించి చెప్పిండు. ఆ తర్వాత షోయల్ టాప్ 5 పెట్టడంతో ఫస్ట్ నబిల్ది పెట్టిండు, అంటే గౌతమ్ కృష్ణ తర్వాత నబిల్ అనే సెన్స్, ఆ తర్వాత నిఖిల్ది, ఆ తర్వాత పృథ్వీది, ఆ తర్వాత టేస్టీ తేజది, ఆ తర్వాత అవినాష్ది. ఇక వీళ్ళందరితో కూడా అట్లా మాట్లాడడానికి ట్రై చేసింది, కానీ అప్పటికి టైం అయిపోయినట్టుంది. ఇక టాటా బై బై అని చెప్పారు. షేర్ నబిల్ షేర్ కప్పు రాకుండా, సారీ అవినాష్ గురించి చెప్తూ, అవినాష్ కప్పు కొట్టకపోయినా పర్లేదు, టీ కప్పు అయినా పట్టుకొని రావాలి, ఓకేనా అని చెప్పి ఏదో జోక్ చేసింది అన్నట్టు పెళ్ళే. అయితే గౌతమ్ కృష్ణ సేవ్ అయ్యిండు. ఇక్కడ వాళ్ళ అమ్మగారు లివర్ గుంజితే అక్కడ అయ్యో ఈ స్పెషల్ ఎఫెక్ట్లు గ్రాఫిక్లు అబ్బా చూసిరా, సేవింగ్కి గ్రాఫిక్లు వాడారు మొత్తం, జూమ్ జివ్ జివ్ ఇట్లాంటివన్నీ వాడారు. భయపడకూడదు, ఓకే. మధ్యరాత్రి చూస్తూ ఏందన్నా భయపెట్టిస్తాను అంటారు, ఓకే ఓకే. ఆ తర్వాత గ్రాఫిక్స్ వచ్చారు, ఓకే. గౌతమ్ కృష్ణ అమ్మ నీ చేయి నాకు ఎప్పుడు కలిసి వస్తుంది అని చెప్పిండు. ఆ తర్వాత షోయల్ షోయల్ బాయ్. ఆ తర్వాత వచ్చిండే బోలే అంటే హీరో అంటే బోలే బోలే బాయ్ వచ్చిండు. బోలే బాయ్కి నాగార్జున సార్కి పెద్ద ఇరిటేషన్ ఉంటుంది, పంచాయతీ ఉంటుంది. నాగార్జున గారికి బోలే అన్న మాట్లాడుతుంటే పిచ్చిలేస్తుంది. ఆయన ఒడవదే, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది తప్ప ఎండింగ్ పాయింట్ ఏమైనా ఉంటుందా? అది జీటీఏ వైస్ సిటీ గేమ్ లెక్క ఎండింగ్ కూడా పాడు ఉండదు, కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటుంది. అది నాగార్జున చూస్తూనే ఉన్నారు. ఈవెన్ బయటకి టాటా బై చెప్పి పంపించేటప్పుడు కూడా ఏదో మాట్లాడుతానని చెప్పి నూకేసిండు, చూసారా, క్లారిటీ గమనించాలి. నెక్స్ట్ బోలే అన్న వచ్చిండు. బోలే అన్నతో పాటు నబీల్ బ్రదర్ వచ్చిండు. నబీల్ బ్రదర్ అని పెద్ద మాట్లాడలేదు, లోపల పోతే కూడా పెద్ద మాట్లాడలేదు, పోయేటోడేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ స్పెక్ట్స్ చూసిరా అబ్బా, లవ్ సింబల్ స్పెక్ట్ ఎక్కడ దొరికితే అజీబు. నబీల్ నీ మీద లేదు దిగుల్, నబిల్ బీబీ కంటెస్టెంట్లకు నువ్వంటే గుబల్, బెదిరిస్తున్నావు భలే అన్నావు డైలాగ్ అనుకుంటే ఇక ముచ్చట పెట్టాడు. నేనే బిగ్ బాస్ హౌస్లో ఉన్నంత ఫీల్ అవుతున్నాను నిన్ను చూస్తుంటే, అంత లేదన్న ఈ సీజన్, ఏమనుకోకు నువ్వు, అట్లా ఫీల్ కాకు. ఆ తర్వాత టాప్ 5 నుండి అయ్యేదాకా ఛాన్స్ ఉంది, టాప్ 5 నుండి విన్నర్ అయ్యేదాకా ఛాన్స్ ఉంది, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడాలని చెప్పి. ఆ తర్వాత ఆదివారం ఇక్కడ బోలే అన్న నాగార్జున గారికి ఒక బిస్కెట్ వేయాలి కదా, వేస్తాడు. అసలు నా లైఫ్లో ఆదివారం అని అంటే నాన్ వెజ్ ఉండాలి, నాన్ వెజ్ అంటే ఇష్టం నాకు, ఆదివారం నాన్ వెజ్ తినడం ఇష్టం. కానీ ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే నాకు సార్ అంటే ఇష్టం. అంటే ఆయన ఉద్దేశం చెప్పడం ఏంటంటే
నాకు ఆదివారం అంటే నాన్ వెజ్ ఎంత ఇష్టం, నాకు సార్ కూడా అంతే ఇష్టం అన్న సెన్స్లో చెప్పాలి. అది చెప్పిండట్టు ఏదో. నెక్స్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అని చెప్పి పాట కట్టేసిండు, అప్పుడే పాడేసిండు. బోలే బోలే అంటే హీరో సినిమా వస్తుందని చెప్పి కూడా అనౌన్స్ చేసిండు. 200% గట్టిగా ఆడాలి, సంథింగ్ అయిపోయింది. ట్రోఫీ తీసుకొని రావాలని వరంగల్ వెయిట్ చేస్తున్న కోసం వాళ్ళ బ్రదర్ చెప్పిండు. ఇక్కడ నిఖిల్, వీళ్ళ ఆర్డర్ ఏంటంటే నిఖిల్ ఫస్ట్, గౌతమ్ కృష్ణ సెకండ్. అంటే వీళ్ళ ఆర్డర్లో దృష్టిలో వీళ్ళకి నబిలే ఫస్ట్, కానీ ఆ తర్వాత ఎవరు అని అంటే నిఖిల్, గౌతమ్ కృష్ణ, అవినాష్, టేస్టీ తేజ, విష్ణుప్రియ అని పెట్టిండు. నాకు అక్కడ ఆశ్చర్యమైంది. విష్ణుప్రియ హౌ వై? యా, విష్ణుప్రియ కంటే పృథ్వీ కదా. అక్కడ డ్యాన్సు అందరు గెలిచి నబీలు గెలిచాను. అక్కడ ఇక మొత్తంగా వాళ్ళ నబీలో బ్రదర్ లాస్ట్కి ఏం చెప్పింది తెలుసా, బాగా ఆడుతున్నారు, టేస్ట్ తేజ నీ డ్యాన్స్ ఎట్లుంటుంది తెలుసా అని చెప్పి చూపించిండు. ఆ తర్వాత అందరూ కలిసి మా నబీల్ని గెలిపియండి అని చెప్పాను. అందుకే వచ్చారు వాళ్ళంతా. బోలే అన్న నిలిచిపెట్టలే, ఇద్దరు ముచ్చట పెట్టిండు. ఇక బోలే అంటే హీరో అని చెప్పి నాగార్జున గారు తోచి బయటకు పంపించారు. ఇక్కడ ఇంకొక మాట అడిగారు అబ్బా కమెడియన్, అక్కడి నుంచి అవినాష్ని ఏమంటారంటే, మీ గర్ల్ ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు అని అంటే, ఓకే ఓకే పెళ్ళైందన్న వదిన చూస్తుంది అని అంటే, వదిన ఈ టైంకి పడుకుంటుంది లేండి అని చెప్పాను. ఇదంతా కామన్గా జరిగింది. మధ్య కామెడీలు జోకులు అట్లాంటివి అన్నీ అయినాయి అనుకోరు. నెక్స్ట్ ఇక్కడికి నాగార్జున గారు అయిపోయింది ముచ్చట అని చెప్పి బోలని పంపించి, ఇక రేపు మళ్ళీ మిగతా వాళ్ళని పిలుద్దాం అని చెప్పి అన్నారు. ప్రేరణ వాళ్ళ పేరెంట్స్, ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ నిఖిల్ని, నబిల్ని, ఈ గౌతమ్ కృష్ణని మెయిన్గా తీసుకున్నారు. విష్ణు వాళ్ళ ఫ్యామిలీ గౌతమ్ కృష్ణని, నిఖిల్ని, నబిల్ని ఆర్డర్ మారింది కానీ వాళ్ళ ముగ్గురిని. ఇక్కడ రోహిణి వాళ్ళ బ్యాచ్ వచ్చేసి అంటే శివాజీ అన్న వెరైటీగా ఎవ్వరూ అసలు ఆలోచనకి ఊహకి అందని విధంగా విష్ణుప్రియ టాప్లో పెట్టిండు. అండ్ నబీలు, నిఖిల్, గౌతమ్ కృష్ణ మళ్ళీ లైన్గా ఆర్డర్లో పెట్టేసిండు. అండ్ నెక్స్ట్ పృథ్వీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం డిఫరెంట్గా పెట్టింది, వాళ్ళకి మాత్రం పెట్టుకుంది. అందులో కూడా నిఖిల్, నబీల్ అయితే ఉన్నారు. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ దగ్గర నబీలు, నిఖిల్ వీళ్ళిద్దరు. ఆ తర్వాత టేస్టీ తేజ ఇక్కడ ముగ్గురు దగ్గర యాడ్ అయినబ్బా. టేస్టీ తేజ విష్ణుప్రియ దగ్గర రోహిణి దగ్గర యాడ్ అయ్యిండు, అండ్ గౌతమ్ కృష్ణ దగ్గర యాడ్ అయ్యిండు, నబీల్ దగ్గర కూడా యాడ్ అయ్యిండు. సో ఆ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా టేస్టీ తేజ అంటే ఇష్టమే. ఆ గ్రూప్ గేమ్కి సంబంధించిన ఫ్యామిలీస్ కావచ్చు, బయట ఆడియన్స్ మెచ్చేటోళ్ళు నచ్చేటోళ్ళు అందరికీ కూడా ఇక్కడ కొంచెం టేస్టీ తేజ అంటే నచ్చదు, అవినాష్ అంటే నచ్చదు, రోహిణి అంటే నచ్చదు. సో అది మ్యాటర్. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరి, అలానే సింపుల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. ఓకేనా? మన వెబ్సైట్ విజిట్ చేయరు ఒకసారి, www.swatipickles.com. చాలా టేస్టీగా ఉంటాయి, ఎమ్మి ఉంటాయి, కమ్మ ఉంటాయి. ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి ఆర్డర్ చేసుకునే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా. వాట్సాప్ నెంబర్తో కూడా ఆర్డర్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా? టైటిల్ కింద మోర్ అనేది నొక్కితే డిస్క్రిప్షన్ వస్తుంది, అందులో ఉంటుంది. ఓకే, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్.